మానసిక వికలాంగులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ. సికింద్రాబాద్ కార్ఖానా ఓల్డ్ వాసవి నగర్లో మెంటల్లీ డిజేబుల్ ఆర్గనైజేషన్ సంస్థ పమెన్ క్యాబ్ బిల్డింగ్ లో మానసిక వికలాంగుల కోసం లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ ను ఐఆర్ఎస్ బాలకృష్ణ, మెజిషియన్ సామలవేణు, ఆస్ట్రాలజీ వక్కంతం చంద్రమౌళి ప్రారంభించారు. కొంతమంది దాతల సహాయంతో లిఫ్ట్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వికలాంగులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. ఇంకా చాలా మంది దాతలు ముందుకు వచ్చి మానసిక వికలాంగులకు విరాళాలు అందించాలన్నారు వక్తలు. Pass chestnut, right? Very good. Just watch here. Now the fingers will look down. Choose together. Okay. Come together, red silk. See, lage. Local get chesi. Now, let us see here. Can you color the blue? Blue. Let's watch here. 1, 2, and 3. It's vanish. చాలా సంతోషమైన విషయము. పిల్లలకి లిఫ్ట్ అవసరం ఎంతగానో ఉంది. అండ్ నవ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ విల్ బి వెరీ యాడెడ్ అడ్వాంటేజ్ టు ద చిల్డ్రన్ టు గో టు ది నెక్స్ట్ ఫ్లోర్స్. అండ్ అదేవిధంగా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఫర్ ద రీకమిట్మెంట్ ఆఫ్ ది ఆల్ ద డోనర్స్. ఈ ఆర్గనైజేషన్ చేసే ఒక మంచి పనికి ఇలా డెమాన్స్ట్రేట్ చేయడం అనేది చాలా వీ వెల్కమ్ దిస్ వర్క్. డోనర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ చేతనంత సహాయ సహకారాలు అందించడానికి, అలానే వాళ్ళ పేరెంట్స్కి, ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్కి, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి చేతనంతగా వాళ్ళతో హెల్ప్ చేయడానికి కూడా ఐ మేక్ ఎ స్ట్రాంగ్ అపీల్ టు ఆల్. ఈరోజు లిఫ్ట్ ఎంత ముఖ్యమైన ఈ ప్రాంతానికి చెందిందంటే, మన ఇక్కడున్న పిల్లలకందరూ కూడా ఈ పైన సెకండ్ ఫ్లోర్లో చేస్తున్న యాక్టివిటీస్కి, కిందనేమో వాళ్ళ యొక్క రిక్రియేషన్ యాక్టివిటీస్, సెకండ్ ఫ్లోర్లోమో వాళ్ళ యొక్క పరికరాలు తయారు చేసే వాటి కోసమని, సెకండ్ ఫ్లోర్లోమో మీటింగ్స్ కానీ ఒక హాల్ ఉన్నది. సో అక్కడ వాళ్ళు హాయిగా అంటే వాళ్ళకి టైం స్పెండ్ చేసుకోవడం కోసం కానీ సద్వినియోగం చేసుకోవడం కోసము ఈ హాల్లో ఉన్నందుకు వాళ్ళు మెట్ల మీద ఎక్కడానికి కొంచెం కష్టమవుతుంది. సో కాబట్టి వీళ్ళకి ఈ మెంటల్గా, ఫిజికల్గా ఎఫెక్ట్ అయిన పిల్లలందరూ కూడా ఈ లిఫ్ట్లో పైకి వెళ్ళి వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళు చూపించుకోబోతున్నారు. మాకు ఉన్న డోనర్స్ అందరూ కూడా ఈ పమెన్ క్యాబ్కి అయితే రమేష్ గారు ఉన్నారో, ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అలాగే చంద్రమౌళి గారు స్పెషల్గా నేను ఇంట్రెస్ట్ తీసుకొని అందరినీ డోనర్స్ని ఏకతాటి తీసుకొచ్చి ఇలాంటి లిఫ్ట్ని వాళ్ళని ఆర్గనైజేషన్కి అప్లిప్మెంట్ అంటారు. అప్లిప్మెంట్ అనేది లిఫ్ట్ ద్వారా ఉంటుంది. సో ఇది ఈ ఆర్గనైజేషన్ ఈ కార్ఖానా సికింద్రాబాద్లో ఉంది. సో వీటికి అందరూ ముఖ్యంగా డోనర్స్, ఆర్గనైజేషన్స్ లేకుండా నడవలేదు. సో అలాంటి అందరూ కూడా పేరు పేరున వారికి అందరూ ధన్యవాదాలు.